నమస్కారం. ఈరోజు మనం ఒక రీసెర్చ్ పేపర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త విషయాలు నేర్చుకునే పద్ధతిని బహుశా శాశ్వతంగా మార్చేయచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఒక ఏఐ పూర్తి సాఫ్ట్వేర్ మార్పు ఏమీ అవసరం లేకుండా ఉన్నపళంగా ఒక కొత్త నైపుణ్యాన్ని ఎలా నేర్చుకోగలదు? ఇది ఈరోజు ఏఐ డెవలపర్స్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. అయితే మెమెంటో అనే ఒక కొత్త బ్రేక్ త్రూ దీనికి చాలా ఆసక్తికరమైన పరిష్కారాన్ని అందిస్తోంది. సరే, ఇప్పుడు అసలు సమస్య ఏంటో చూద్దాం. మనకు టాస్క్లు చేసిపెట్టే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏజెంట్లున్నాయి కదా, వాటిని కొత్త పరిస్థితులకు తగ్గట్టు మార్చడం, వాటికి అవే తెలివిగా మారేలా చేయడం నిజంగా చాలా కష్టం. సో అవి ఇప్పుడు ఓ రకంగా ఇరుక్కుపోయాయి. కొత్త విషయాలు నేర్చుకోవాలంటే వాటి ముందు రెండే దారులున్నాయి. కానీ ఆ రెండూ అంత మంచివేం కాదు. సరే, ఇప్పటిదాకా ఏఐకి నేర్పించడానికి వాడుతున్న ఆ రెండు పాత పద్ధతులు ఎందుకు సరిపోవట్లేదో ఇప్పుడు చూద్దాం. ఒకవైపు ఏమో ముందుగా రాసిపెట్టిన కఠినమైన రూల్సుంటాయి. ఇవి వేగంగానే పనిచేస్తాయి, కాని ఊహించని సమస్య వస్తే చేతులెత్తేస్తాయి. మరోవైపు ఏఐని పూర్తిగా రీట్రైన్ చేయడం. ఇది శక్తివంతమైనదే, కాని దీనికి చాలా ఎక్కువ సమయం, డబ్బు, వనరులు అవసరం. ఇక్కడే మెమెంటో ఒక సరికొత్త ఆలోచనతో వస్తోంది. ఇది మనం ఎలా నేర్చుకుంటామో దాన్నుంచే ప్రేరణ పొందింది. ఈ పేపర్ రాసిన వాళ్ళు దీన్ని చక్కగా వివరించారు. వాళ్ళు చెప్పేదేంటంటే ఏఐ ఏజెంట్ తన అసలు కోడ్ను మార్చాల్సిన అవసరం లేకుండానే నిరంతరం నేర్చుకుంటూ మారుతూ ఉండే ఒక సిస్టమ్ను తయారుచేశారు. మెమెంటో వెనుక ఉన్న అసలు కీలకం ఇదే ఎపిసోడిక్ మెమరీ. సింపుల్గా చెప్పాలంటే మెమెంటో ఏఐకి ఒక సొంత మెమరీనిస్తుంది. అది చేసిన పనులు, వాటి ఫలితాలు, విజయాలు, అపజయాలు, ఇలా ప్రతి అనుభవాన్ని రికార్డ్ చేసుకునే ఒక పర్సనల్ డైరీ లాంటిదన్నమాట. సరే, మరి ఈ మెమరీ ఆధారంగా నేర్చుకోవడం అనేది అసలు ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది చూడటానికి సింపుల్గా ఉన్నా చాలా శక్తివంతమైన ప్రక్రియ. ముందుగా ఏఐ ఒక కొత్త సమస్యని ఎదుర్కొంటుంది. వెంటనే అది తన మెమరీలో పాత అనుభవాలను వెతుకుతుంది. వాటి ఆధారంగా ఒక మంచి పద్ధతిని ఎంచుకుంటుంది. ఆ తర్వాత పనిచేసి ఫలితాన్ని గమనిస్తుంది. చివరిగా ఈ కొత్త అనుభవాన్ని, దాని ఫలితాన్ని భవిష్యత్తు కోసం తన మెమొరీలో దాచుకుంటుంది. ఇక్కడే ఉందసలు విషయం. ఈ నేర్చుకునే ప్రక్రియ మొత్తం ఖరీదైన కోర్ ఏఐ మోడల్లో ఎలాంటి మార్పులు లేకుండా జరుగుతుంది. అంతా మెమొరీలోనే జరుగుతుంది, మోడల్లో కాదు. అందుకే ఇది చాలా సమర్థవంతమైనది, వేగవంతమైంది కూడా. సరే, థీరీ అంతా బావుంది, కానీ నిజంగా ఇది పనిచేస్తుందా? మరి టెస్టుల్లో మెమెంటో పనితీరు ఎలా ఉందో చూద్దాం. గయా అనేది చాలా క్లిష్టమైన రీజనింగ్ టాస్క్లు ఉండే ఒక బెంచ్ మార్క్. ఇందులో మెమెంటో ఏకంగా 87.88% పాస్ రేట్తో టాప్ 1 పర్ఫార్మెన్స్ సాధించింది. ఇది నిజంగా చాలా పెద్ద విషయం. ఇంకో చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, దీనికి అస్సలు పరిచయం లేని కొత్త రకం టాస్కులిచ్చినప్పుడు కూడా మెమెంటో తన మెమరీని ఉపయోగించుకుని మిగతా అత్యాధునిక పద్ధతుల కంటే దాదాపు 4.7% నుండి 9.6% వరకు మెరుగైన పనితీరును చూపించింది. అంటే ఇది కేవలం బట్టి పట్టడం కాదు, నిజంగా నేర్చుకుంటోందని అర్థం. మరి దీనివల్ల భవిష్యత్తులో ఏం జరగబోతోంది? దీని ప్రభావం కేవలం ఒక్క హై పర్ఫార్మింగ్ ఏజెంట్కే పరిమితం కాదు, అంతకు మించి చాలా ఉంది. మెమెంటో లాంటి టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే ఏఐలు నిరంతరం నేర్చుకోగలుగుతాయి, ఫీడ్బ్యాక్కి వెంటనే స్పందించగలవు. వీటిని డెవలప్ చేయడానికయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. నిజంగా పనిచేస్తూనే నేర్చుకునే జనరలిస్ట్ ఏజెంట్లను తయారు చేయడానికి ఇది ఒక మార్గం చూపుతోంది. ఈ టెక్నాలజీ ఏఐ గురించి మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తోంది. ఇప్పటిదాకా మనం ఏఐని ప్రోగ్రామ్ చేస్తున్నాం, కానీ ఇకపై సొంతంగా నేర్చుకోగల ఏఐలను పెంచే దిశగా వెళ్తున్నాం. ఇది ఎన్నో కొత్త అవకాశాలను, అలాగే ప్రశ్నలను కూడా మన ముందుంచుతుంది. ఒకవేళ ఏఐ తన సొంత అనుభవాల నుండి నేర్చుకోగలిగితే, ఆ తర్వాత అది ఏమి నేర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది?